హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో క్వశ్చన్ నెంబర్ 435 చూడబోతున్నాం. నాన్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ అనమాట. సో క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను, చాలా ఈజీ థింగ్. ఓకే, ఈ క్వశ్చన్ మనం లైక్ గ్రీడీ అండ్ అలాగే సార్టింగ్ యూస్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడైతే గ్రీడీ చూస్తారో అక్కడ ఖచ్చితంగా డీప్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే గ్రీడీ కన్నా కొంచెం బెటర్ అప్రోచ్ అనమాట డైనమిక్ ప్రోగ్రామింగ్ అన్నది. సో ఖచ్చితంగా మీరు అయితే అబ్జర్వ్ చేస్తుంటారు. మనం ఈరోజు గ్రీడీ అండ్ సార్టింగ్ అప్రోచ్ అయితే ఫాలో అవుదాం. అండ్ చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఎందుకు మీడియం ఇచ్చి అర్థం కావట్లేదు, బట్ ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. సో అసలు క్వశ్చన్ ఏంటంటే, వాడు ఇంటర్వెల్స్ ఇస్తున్నాడు. ఇంటర్వెల్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. అందులో మళ్ళీ లిస్టులు ఉన్నాయి. ఓకే, 1,2, 2,3, 3,4, 1,3. అవుట్పుట్ 1 వచ్చింది. ఎందుకు 1 వచ్చింది? 1,3 రిమూవ్ చేయాలంట. ఎందుకు రిమూవ్ చేయాలి? బికాజ్ క్వశ్చన్ ఏంటి? నాన్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్. సో ఇప్పుడు నేను లైక్ నన్ను చూడండి, నేను వీడియోలో ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు 1,2 ఉంది, ఇంకో లెఫ్ట్ 1 రైట్ సైడ్ 2. ఓకే, దీని తర్వాత 2,3 ఉంది. సో ఇలా ఈ రెండు కనెక్ట్ అయినాయి, పక్కన 3 ఉంది. సో ఎక్కడన్నా ఓవర్లాప్ అంటే ఒక దాని మీద ఉండడం. ఓవర్లాప్ అయిందియా? అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఇది 2,3, తర్వాత 3,4 ఉంది. ఓవర్లాప్ అయిందియా? అవలే కదా. తర్వాత చూడు 1,3 వచ్చింది. అది ఏం చేస్తుంది? ఇక్కడ చూడు 1 2 2 3, ఇంకొక స్టెప్ 3 4, 3 అలా వరుసగా ఉన్నాయి, అంటే కనెక్టెడ్ వేలో లీనియర్గా ఉన్నాయి. 1,3 ఏం చేస్తుంది? వచ్చి 1 నుంచి 3 దాకా 2 నాటిని పైన ఒక లేయర్ కింద కవర్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఓవర్లాప్ అయినట్టే కదా. సో ఇప్పుడు మనం ఇది చెక్ చేయాలన్నమాట. ఈ ఇచ్చిన ఇంటర్వెల్స్లో ఎన్ని లిస్టులు లేదా ఎన్ని ఇంటర్వెల్స్ ఓవర్లాప్ చేస్తున్నాయి అది చెప్పాలి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. 1,2 1,2 1,2 చూడు, ఇంకా 1,2 పైన 1,2 దానిపైన 1,2 రెండు ఇంటర్వెల్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి. అందుకే మనకి అవుట్పుట్ 2 వచ్చింది. ఈ కేసులో ఇది ఒకటే అవుతుంది కాబట్టి అవుట్పుట్ 1 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడు 1,2 2,3 పక్కనే ఉన్నాయి, ఏది ఓవర్లాప్ అవ్వట్లేదు, అందుకే అవుట్పుట్ 0 అనమాట. క్వశ్చన్ అర్థమైంది కదా. చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు మనం చాలా ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం. సింపుల్ అప్రోచ్ అనమాట. అండ్ ప్రతిదీ చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఈ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, సో దాని బేసిస్ మీద సార్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? 1,2 2,3 1,3 3,4 ఎలా అప్డేట్ అవుతుంది అనమాట. అంటే మనకు చెకింగ్ ఈజీ అవుతుంది, అందుకని ఏం కాదు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇంటర్వెల్స్ ఇది కొంచెం పక్కన పెడేస్తాను. ఇంటర్వెల్స్ డాట్ సార్ట్ ఆఫ్. ఇప్పుడు మనం లైక్ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క దాంట్లో. చూడు, ఈ లిస్ట్ మనం మెయిన్ లిస్ట్ పాస్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఇంకో లిస్ట్ ఉంది, అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో. సో నేను సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని, అంటే ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో దాని బేసిస్ మీద సార్టింగ్ అనేది చేయమంటున్నా. సింపుల్గా కీ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ ఆఫ్ 1. బ్రో అసలు ఏం రాసావు బ్రో, ఎందుకు బ్రో, మాకు ఎన్ని సింపుల్గా చెప్పొచ్చు కదంటే, ఇది చాలా సింపుల్ థింగ్ గైస్, అంత కష్టమేం కాదు. సో లైక్ ఏంటంటే ఎలిమెంట్ అనేది, అంటే మనం సార్ట్కి అనేది కీ అన్న వాల్యూ ఇవ్వచ్చు, దేని బేసిస్ మీద సార్టింగ్ చేయాలని చెప్పి ఇవ్వచ్చు అనమాట. సో కీ ఏం చేస్తున్నాను, లాంబ్డా ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 అన్న. ఇది మీరు ఫంక్షన్స్లో రాయాలంటే ఎలా రాయొచ్చు అంటే, మీరు సింపుల్గా డెఫ్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, రిటర్న్ ఎక్స్ ఆఫ్ 1. ఎక్స్ అనేది ఒక లిస్టు, ఇంకో ఒక లిస్టు, అందులో లాస్ట్ ఎలిమెంట్ కావాలి లేదా సెకండ్ ఎలిమెంట్ కావాలి. సింపుల్గా 1 -1 రిటర్న్ చేస్తారు, అంతేగా. ఇది ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ లిస్ట్లోంచి లాస్ట్ ఎలిమెంట్ తీసుకొస్తుంది, అవునా? సేమ్ అదే థింగ్ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇది సార్టింగ్ చేసినప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ మీద యాడ్ అవుతుంది కదా. సో యాడ్ అయినప్పుడు ఎక్స్ అన్న దాంట్లోకి ఈ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో సెకండ్ ఎలిమెంట్ని కన్సిడర్ చేయని చెప్తున్నాం, దాన్నే కీ కింద ఇస్తున్నాం. ఓకేనా. ఈ లాంబ్డా ఫంక్షన్స్ ఆల్రెడీ మనం పైథాన్ సిరీస్లో మొత్తం క్లియర్ కవర్ చేశాను. సో ఎవరైనా ఇంకా చూడకపోతే ఒక్కసారి చూడండి, ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. ఐడియా ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అసలు తెలీదు, ఎలా వర్క్ వద్దో కూడా అర్థం కాదు అన్నప్పుడు ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో సెకండ్ ఎలిమెంట్ బేసిస్ మీద నేను ఇప్పుడు మొత్తం లిస్ట్ని సార్ట్ చేసుకున్నా. ఓకేనా. ఓకే, దీని తర్వాత ఏం చేయాలి? చాలా సింపుల్. ఒక ఫర్ లూప్ రాయడం, చెక్ చేసుకోవడం, ఓవర్లాప్ అయితే కౌంట్ అప్డేట్ చేసుకోవడం. ఏం అప్డేట్ చేసుకోవడం? కౌంట్. సో మనకి ఏం కావాలి? కౌంట్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకొకటి దీంతో పాటు ఏం చేద్దాం అనుకున్నానంటే, ప్రీవియస్ లిస్ట్లో ఉన్న ఎండింగ్ ఎలిమెంట్ని నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది మనకి చెకింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ప్రీవియస్ ఎండింగ్ లేదంటే ప్రీవియస్
లాస్ట్ అంటాను. సో ప్రీవియస్ లాస్ట్ ఈక్వల్ టు ఇది మాత్రం డైరెక్ట్ మనం హార్డ్ కోడ్తో 0 తీసుకోకూడదు, ఎందుకంటే ఈ లిస్ట్లో మనకి మైనస్ వాల్యూస్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ఒక ట్రిక్ వాడతాం కదా, లీస్ట్ నెంబర్ని కన్సిడర్ చేయడానికి. ఫ్లోట్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే అన్నిటికన్నా లీస్ట్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది అనమాట దీనికి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఫస్ట్ కామా లాస్ట్ ఇన్ ఇంటర్వెల్స్. ఇప్పుడు అదేంటి బ్రో ఇంటర్వెల్స్ అన్నాం, దీని మీద ఎడిట్ అవుతున్నావు, మళ్ళీ ఫస్ట్ కామా లాస్ట్ అంటున్నాం, ఎర్రర్ వస్తుంది అంటారేమో. ఇలా రాయకూడదు. ఇలా రాసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈక్వల్ టు ఇంటర్ ఆఫ్ 0, లాస్ట్ ఈక్వల్ టు ఇంటర్ ఆఫ్ 1, ఇలా తీసుకోవాలి కదా బ్రో అంటారు. సో ఇలా రాసిన డైరెక్ట్ అంటే లైక్ ఇప్పుడు చూడు ఇలా రాసిన ఒకటే అనమాట. ఎందుకు అంటే మనం అటెడ్ అవుతున్నాం, ప్రతి ఇంటర్వెల్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మీద అటెడ్ అవుతున్నాం. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటి, ప్రతి ఎలిమెంట్లో 2 వాల్యూస్ ఉన్నాయి. సో దానికి సింపుల్గా ఏం చేస్తున్నాను, ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్నా. ఓకే, సో డైరెక్ట్ ఇందాక మనం లైక్ అందులోంచి 0 అని చెప్పి 1 అని చెప్పి తీసుకున్నాం కదా, ఇప్పుడు రాశాను కదా, అది చేసిన ఒకటే ఇలా రాసిన ఒకటే అనమాట, ఏ డిఫరెన్సో లేదు. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. లోపల ఎంత సింపుల్ లాజిక్ అంటే లిటరలీ చాలా ఈజీ అనమాట. జస్ట్ ఒక ఇఫ్ ఎల్స్ కంటే సరిపోద్ది, అందుకని ఏం చేయగలిగింది క్వశ్చన్కి. సో ఇఫ్ ఫస్ట్ ఈజ్ లెస్ దాన్ ప్రీవియస్ లాస్ట్ ప్లస్ ఈక్వల్ టు 1, లేదంటే ప్రీవియస్ లాస్ట్ ఈక్వల్ టు లాస్ట్, అండ్ లాస్ట్లో మనం రిటర్న్ కౌంట్. సో ఇప్పుడు చూడు మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ సార్టింగ్ చేసాం కదా. సార్టింగ్ చేసినట్టు అవుతుంది 1 2 2 3 1 3 3 4 కింద సార్ట్ అవుతాయి అనమాట ఎలిమెంట్స్ అనేవి. బికాస్ సెకండ్ ఎలిమెంట్లు ఏమున్నాయి 2 3 4 3. సో ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ బేస్ మీద సార్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫస్ట్ ఎలిమెంట్లు ఎలా ఉన్నా పర్లేదు, దానికి ఏం సంబంధం లేదు, సెకండ్ ఎలిమెంట్ చూసుకునే సార్ట్ చేసుకుంటుంది. సో ఎప్పుడు సెకండ్ ఎలిమెంట్ సార్టింగ్లో ఉండేలా చూసుకోవాలి. 2 3 తర్వాత 3 వస్తే తర్వాత 4 వస్తుంది అనమాట. సో ఇలా సార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడు. ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నప్పుడు ఏమైంది, ఫస్ట్ ఐటరేషన్లో 1 2 వచ్చినాయి. పక్కన నేను కామెంట్స్ పెట్టి రాసేస్తాను, సో మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట. 1 2 అండ్ ఇది ప్రస్తుతానికి మైనస్ ఇన్ఫినిటీలో ఉంది. సో కౌంట్ కూడా ప్రస్తుతానికి 0లో ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడు. ఫస్ట్ అంటే ఏమైంది, ఈ 1 వచ్చింది. 1 అనేది ప్రీవియస్ లాస్ట్ కన్నా తక్కువ, ఇది మైనస్ అంటే చాలా తక్కువ అనమాట, మైనస్ వాల్యూస్లో కన్నా తక్కువ. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వదు. ఎల్స్లోకి వెళ్ళి ఏమైంది, ప్రీవియస్ లాస్ట్ ఈక్వల్ టు అంటే దీన్ని అప్డేట్ చేసుకుంటున్నాం మనం. దేంతో అప్డేట్ చేస్తున్నాం, దీంతో అప్డేట్ చేస్తున్నాం. బికాస్ నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఐటరేషన్ వచ్చినప్పుడు దీన్ని దీంతో కనుక కంపేర్ చేయాల్సింది. సో ఏం చేస్తున్నాం, ప్రీవియస్ లాస్ట్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వచ్చిన 2 అనమాట. సో ప్రీవియస్ లాస్ట్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో మనకి 2 3 వచ్చినాయి. ఇది ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను చూడండి, 2 3. ఓకే, సో ఇప్పుడు చూడు లోపలికి రాగానే ఫస్ట్ ఈజ్ లెస్ దాన్ ప్రీవియస్ లాస్ట్. 2 అనేది ప్రీవియస్ లాస్ట్ కన్నా తక్కువ కాదు కదా. సో ఏం చేస్తున్నాం, ఇది ట్రూ అవుతుంది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళి ఏమవుతుంది, 3 అనేది సెట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ప్రీవియస్ లాస్ట్ అనేది 3 అయింది. ఇప్పుడు చూడు నెక్స్ట్ మనకి 1 3 వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ అనేది ప్రీవియస్ లాస్ట్ కన్నా తక్కువ, ట్రూ ఆబ్వియస్లీ, ఎందుకంటే 1 అనేది 3 కన్నా తక్కువ కదా. సో ఏమైంది, సింపుల్గా ఏం చేస్తున్నాం, కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో కౌంట్ 1 అయింది. నెక్స్ట్ అడ్రస్లో 3 4 వస్తాయి. సో ఇప్పుడు చూడు 3 4 3 4. ఇప్పుడు చూడు ప్రీవియస్ లాస్ట్ ఏముంది, 3 ఉంది, ఫస్ట్ ఏముంది 3, తక్కువ కాదు. సింపుల్గా ఏం చేస్తున్నాం, అప్డేట్ చేసుకుంటున్నాం, అంటే లాస్ట్ ఎలిమెంట్ అప్డేట్ చేసుకుంటున్నాం 4 కింద. అండ్ ఇక్కడతో మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. కౌంట్ ఎంత వచ్చింది, 1. మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, 1. సరిపోయిందా. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను మొత్తం కూడా. లైక్ ఇది చూడు 1 2 ఇవే ఎలిమెంట్స్ వస్తాయి. ప్రీవియస్ లాస్ట్ టైం మైనస్ ఇన్ఫినిటీలో ఉంది, కౌంట్ వచ్చేసి ఇంకేం అప్డేట్ అవ్వలేదు, 0లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఐటరేషన్ అవ్వగానే ఫస్ట్ అండ్ ప్రీవియస్ లాస్ట్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ తక్కువ అయితే, దీనికన్నా ఫస్ట్ తక్కువ అయితే కౌంట్ అవుతుంది కాదు కాబట్టి ఎల్స్లోకి వచ్చి ప్రీవియస్ లాస్ట్ అనేది సెట్ అవుతుంది. ప్రీవియస్ లాస్ట్ వచ్చి ఎంత 2. సో ఇప్పుడు ప్రీవియస్ లాస్ట్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ 1 2 వచ్చింది. ఓకే, మళ్ళీ 1 2 వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక చూడు ఈ ఫస్ట్ అనేది అంతా 1, ప్రీవియస్ లాస్ట్ అంతా 2, తక్కువ నిజమే ట్రూ కాబట్టి కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ప్రస్తుతానికి ఇక్కడ ఏమైంది, కౌంట్ 1 అయింది. మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్లో కూడా సేమ్ 1 2 వచ్చింది. సో ఇదే ట్రూ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, కౌంట్ అవుట్ చేస్తాం, ఎంత అయింది, 2 అయింది. మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, 2.
అర్థమైంది అనుకున్నా, చాలా సింపుల్ లాజిక్ అనమాట ఇది, చాలా ఈజీ కోడ్. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు రన్ చేస్తున్న దీన్ని, అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్ అంతే, అంతకని ఏం చేయలేదు. ఇక్కడ చూడండి, ఇది మనకి రన్ అయితే అయింది. సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ అయితే చేద్దాం. అండ్ ఈ ల్యాండా గురించి అర్థం కాకపోతే ఖచ్చితంగా మన పైథాన్ సిరీస్ ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చాలా ఈజీ థింగ్, జస్ట్ ఒక 5 to 8 minutes ఉంటుంది అంతే వీడియో. సో చాలా సింపుల్ థింగ్ అది. ఓకే, సో ఇదనమాట ఇవాళ కోడ్. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ వచ్చేసి సో చాలా ఈజీగా చెప్పొచ్చు మీరు, ఎందుకంటే సార్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా. అండ్ లాగ్ అండ్ టైం కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం జస్ట్ ఫర్ లూప్ ఆఫ్ అండ్ టైమ్స్ రన్ చేస్తున్నాం. సార్టింగ్ అనేది ఆఫ్ అండ్ లాగ్ అండ్ టైమ్స్. సో రెండింటికన్నా ఎక్కువ ఏది అండ్ లాగ్ అనే కదా, అందుకని చెప్పి ఓవరాల్గా ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అండ్ లాగిన్. అండ్ స్పేస్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటే జస్ట్ ఆఫ్ 1 అనమాట, ఎందుకంటే ఏదో కొన్ని వేరియబుల్స్ వాడుకుంటున్నాం, కౌంట్, ప్రీవియస్, లాస్ట్, ఇది తప్ప ఇంకేం చేయట్లే. సో జస్ట్ ఒక 2 వేరియబుల్స్ వాడుతున్నాం కాబట్టి ఆఫ్ 1 అనమాట స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ అప్రోచ్ క్లియర్ అవుతుంది అనుకున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒక్కసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, ఆయన అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళి లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. అండ్ కొంచెం షేర్లు, లైక్లు పెంచండి గైస్, ఎందుకంటే మీరు పెంచితేనే ఈ ఛానల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.